ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. డియర్ ఆడియన్స్, బీ అలర్ట్. ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఒక పెద్ద స్కామ్ని ప్రజల్లో రుద్దేస్తున్నారు. అదేంటి అంటే, మీ పాత మొబైల్స్ తీసుకురండి, ఎక్స్చేంజ్ రూపంలో అంటే పాత మొబైల్కి బదులు మీరు ఏదో విలువైన వస్తువులు తీసుకురండి, బంపర్ ఆఫర్లు ఉన్నాయంటూ కూడా ఇయర్ ఫోన్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని స్మార్ట్ వాచీలు కానీ లేదా స్పీకర్లు కానీ భారీ స్థాయిలో వస్తే పనికిరాని మీ మొబైల్స్ని తీసుకురండి అని చెప్పి ఊదరగొట్టేస్తున్నారు. దీని వెనకాల అతి పెద్ద స్కామ్ ఉంది. ఆ స్కామ్ ఏంటో తెలుసుకునే ముందు 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీ పాత మొబైల్ తీసుకువెళ్ళడం వల్ల మీరు ఒకటి ఫైనాన్షియల్గా నష్టపోతారు, రెండోది మొత్తం మీ ఫ్యామిలీకి సంబంధించిన ప్రైవసీ మొత్తం కూడా మీరు థర్డ్ పార్టీకి అప్పచెప్పేసినట్టే. అది ఎలాగనేది నేను ఈ స్టోరీలో చెప్తాను. కేవలం గతంలో ఏదైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ మాట విని చాలామంది నష్టపోయారు కదా, ఇప్పుడు ఈ కొత్త స్కామ్ని తెరదీస్తున్నారు. అసలు ఎందుకని ఈ పాత మొబైల్స్ని ఎప్పుడూ లేని విధంగా ఈ విధంగా బీభత్సంగా పర్చేజ్ చేస్తున్నారు? పాత మొబైల్స్ వల్ల ఎవరికి ఏం ఉపయోగం ఉంటుంది? ఎందుకని పాత మొబైల్ తెస్తే మనకి 5,000 నుంచి 3,000, 5,000, 10,000 వరకు విలువైన వస్తువులు ఎందుకు ఇస్తున్నారు అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. చాలా చాలా జాగ్రత్తగా ఉండి పాత మొబైల్ మీ ఇంట్లో ఉంటే మాత్రం ఈ స్టోరీ చూశాక అప్పుడు దాన్ని బట్టి మీరు డిసైడ్ అవుతారు. కానీ మీ పాత మొబైల్ని డెడ్ అయిపోయిందనో పాడైపోయిందనో ఇచ్చేయకుండా, అంటే వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ ఆఫర్లకి మీరు టెంప్ట్ అయ్యి ఇచ్చేయకుండా మీ మొబైల్ని బాగు చేసుకోవచ్చు. దీనికంటే ముందు అసలు మీ మొబైల్లో ఏముంటుంది, మదర్ బోర్డులో ఏముంటుంది తెలుసుకుంటే మీరు ఎవరికి కూడా మీ ఫోన్ ఇవ్వరు. దీనివల్ల నేను మొదట్లో చెప్పాను కదా, 2 విషయాలు: మీరు ఆర్థికంగా నష్టపోవడం, రెండోది మీ గోప్యత. అంటే మీ మొబైల్లో ఉన్న మొత్తం స్టోరేజ్ అంతా కూడా మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకువచ్చి దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇన్ని అంశాలు ముడిపడి ఉంటాయి కాబట్టి అసలు మీ మొబైల్ ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. దీనికంటే ముందు నేను ఎన్టీఆర్ కాంప్లెక్స్లో ఉన్నాను. మొబైల్కి సంబంధించిన సీనియర్ టెక్నీషియన్స్ ప్రస్తుతం అంతా ఉన్నారు. ఫస్ట్ శంకర్. యాక్చువల్గా మొబైల్ రేట్స్ విపరీతంగా పెరిగిపోయాయి మధ్యకాలంలో. సో అంటే ఇప్పుడు గత రేట్లు కన్నా, లాస్ట్ ఇయర్ రేట్లు కన్నా ఇప్పుడు కనీసం 20% రేట్లు కూడా హైక్ అయ్యాయి కదా. రీజన్ ఏంటి? ఫస్ట్ ఆ రీజన్ చెప్పండి. రీజన్ ఏంటంటే మెయిన్ ప్రాసెస్ దొరకట్లేదు సార్. ప్రతిదీ కూడా గోల్డ్ రేట్ కానీ, మన సిల్వర్ రేట్ కానీ, మన రాగి రేట్ కానీ బాగా కాస్ట్ పెరిగిపోవడం. మనకి ఇక్కడ మదర్ బోర్డ్స్ తయారవ్వాలన్నా కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా, ముడి పదార్థాలు కూడా చాలా పెరిగిపోవడం. మీకు 20,000 మొబైల్ కొన్నది ఇప్పుడు 40,000 అయిపోయింది. అంటే 50% పెరిగింది. ఎవరన్నా అది గమనిస్తే కనుక మీకు అర్థమవుతుంది. మీకు ఇంకా మదర్ బోర్డ్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది మా సీనియర్ టెక్నీషియన్ ఒకసారి ఉన్నారు, ఆయన ఒకసారి మీకు వివరిస్తారు. ఒకసారి చూడండి. ఇప్పుడు బేసిక్గా ఒక మొబైల్లో ఏముంటాయండి అంటే, మనకి కనపడేది స్క్రీను, బ్యాక్ సైడ్ కవర్ తప్ప ఎవరు కూడా లోపలికి వెళ్ళి చూడరు. సో ఆడియన్స్ కోసం అసలు మొబైల్లో మదర్ బోర్డులో ఏముంటాయి? మదర్ బోర్డులు అనేది, ఇది మదర్ బోర్డు అండి ఓవరాల్గా. ఓకే, ఇది ప్రాసెసర్ అంటే మెయిన్ సిపియు అంటాం మేము మా వర్క్లో. ఇది యుఎఫ్ఎస్ అంటే ప్రోగ్రామింగ్కి సంబంధించిన డేటా. ఈ పవర్ సెక్షను, సిగ్నల్ సెక్షను ఇట్లా ఉంటాయి. ఓకే, తర్వాత దీన్ని రిపేర్ చేసుకోవచ్చు, తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే కంప్లైంట్లు ఏంటంటే మ్యాక్సిమం కింద పడేసి ఉండొచ్చు ఫోను, డ్రాప్ డౌన్, లేదంటే కనుక వాటర్లు తడవటం, ఇట్లా జరుగుతూ ఉంటాయి, షార్ట్ సర్క్యూట్లు అవుతూ ఉంటాయి. సో సిపియు అనేది కొన్నిసార్లు మేజర్గా డ్రై అవుతుంది. డ్రై అయినప్పుడు సిపియు రిమూవ్ చేసి రీబాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాం. సో ఫోన్ మళ్ళీ ఆన్ అవుతుంది. కొన్ని కండిషన్లు ఏంటంటే ఈ పవర్ సెక్షన్ కానీ ఈ డ్యామేజ్ అవుతుంది. ఇవి రిపేర్ చేసుకోవచ్చు. సిగ్నల్ రాలేదని వస్తారు, సిగ్నల్ కంప్లైంట్ చేస్తాం, ఇది సాల్వ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక మొబైల్ డెడ్ అయిపోయిందండి, పూర్తిగా పనిచేయట్లేదు. సో మాలాంటి వాళ్ళకి ఏంటంటే పూర్తిగా పనిచేయట్లేదు అంటే మీకు తెచ్చిచ్చేస్తాం. పూర్తిగా మొబైల్ పని చేయకుండా దాన్ని మీరు బాగు చేసి పని చేయాలి అంటే సుమారు ఎంత కాస్ట్ అవుతుంది? అది సుమారు అంటే అది మోడల్ బట్టి డిపెండ్ ఉంటుంది. రఫ్గా ఏంటంటే చిన్న మొబైల్స్ అయితే కనుక మీకు 2,500 నుంచి 3,000 అలా ఛార్జ్ చేస్తాం. మళ్ళీ పాత మొబైల్ లాగా వచ్చేస్తుంది, రన్ అవుతుంది. మదర్ బోర్డు వరకు రన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మదర్ బోర్డులో కీలకమైనవి మీరు చెప్పిన ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ ఐసీస్ చాలా చెప్పారు కదండి. సో ఇందుట్లో మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలి అనుకుంటే ఏమేం చేయొచ్చు? రీప్లేస్ అనేది ఈ పవర్ సెక్షను, సిగ్నల్ సెక్షన్ ఇవి రిపేర్ చేసుకోవచ్చు, రీప్లేస్ చేసుకోవచ్చు ఐసీలు. ఓకే, ఈ సిపియు, ఇది యుఎఫ్ఎస్, ఇవి రీప్లేస్ చేయడం కుదరదు. ఇవి ఓన్లీ రీబాల్ చేస్తాం వరకే ప్రజెంట్ ఉన్న అవకాశం. అంటే ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు చూపించారు కదండి, సో ఇంటర్నల్ స్టోరేజ్ కాస్ట్ కూడా చాలా పెరిగిపోయింది బయట మార్కెట్లో.
సో డిమాండ్ కూడా ఉంది. అంటే ప్రత్యేకంగా ఇంటర్నల్ స్టోరేజ్ని కనుక ఇప్పుడు మీకు మొబైల్ వచ్చింది, సో ఈ మొబైల్తో ఇంటర్నల్ స్టోరేజ్ని కనుక మీరు దాన్ని మళ్ళీ రీయూజ్ చేయడానికి అవకాశం ఉంటుందా? రీయూస్కి అవకాశం లేదండి. అంటే మాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం అవకాశం లేదు. ఇక మాకు తెలియని దాని గురించి మేము మాట్లాడలేం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను మొబైల్ తీసుకొచ్చాను, మీకు ఇచ్చాను, పాడైపోయిందని. సో ఈ నీళ్ళలో పడిపోయింది, పూర్తిగా డెడ్ అయిపోయింది. మీరు దాంట్లో నుంచి మొబైల్ని బాగు చేసిన తర్వాత దాంట్లో ఉన్న ఇంటర్నల్ స్టోరేజ్ అంతా కూడా మళ్ళీ మీరు తీసి ఇవ్వగలరా కస్టమర్కి? ఇంటర్నల్ స్టోరేజ్ వాటర్లో బట్టి తీసుకొచ్చారనుకోండి, మేము దీన్నే రిపేర్ చేస్తాం. రిపేర్ చేస్తే మళ్ళీ ముందు ఎలా ఉందో అలాగ ఫోన్ అయితే ఆన్ అవుతుంది, మీ డేటా కూడా అలాగే సేవ్గా ఉంటుంది. డేటా ఉంటుందా అని? డేటా ఉంటుంది. అంటే కొంతమంది కస్టమర్లు ఏంటి, సపోజ్ కింద పడిన ఫోన్లో లేకుంటే లోగో కండిషన్లో తీసుకొస్తారు అప్డేట్ చేసి, ఇట్లా అలాంటివి మాత్రం కొన్ని రావు. నార్మల్గా CPU డ్రై ఉండి ఇలాంటి వరకు అయితే మీకు డేటా కూడా అలా వస్తుంది. పాడైపోయిన మొబైల్స్లో కూడా డేటా అలాగే ఉంటుంది? డేటా ఉంటుంది, డేటా ఏం పోదు. అంటే కొంతమంది ఏమన్నా రీసెట్ చేసేసుకుంటే డేటా పోయే ఛాన్స్ ఉంటుంది, కానీ మొబైల్ పాడైపోయి రీసెట్ చేసే అవకాశం ఉంటుందా అని? మొబైల్ పాడేకి రీసెర్చ్ చేయటం ఉండదు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎట్లా అంటే, ఫోను సపోజ్ శాంసంగ్ లోగోలో ఉండిపోద్ది, శాంసంగ్ అనే పేరు మీద. అలాంటప్పుడు కొంతమంది బయట సర్వీస్ సెంటర్లో ఏమైనా సాఫ్ట్వేర్ చేయించుకున్నా లేదంటే రీసెటిల్ చేసినా అప్పుడు డేటా పోయే ఛాన్స్ ఉంటుంది. నార్మల్గా రిపేర్లో అయితే ఉండదు. ఎందుకంటే మేము ఇప్పుడు ఈ ప్రాసెసర్ అనేది ఉంది కదా, ఇది డ్రై అవుతుంది, ఇది రిమూవ్ చేస్తాం, మళ్ళీ రీఇన్స్టాల్ చేస్తాం. ఈ ప్రాసెస్లో డేటా పోయే ఛాన్స్ లేదు. మీరు యాస్టీస్గా ఇప్పుడు నేను ఇదే మొబైల్ పాడైపోయింది, ఈ మొబైలే పాడైపోయింది, ఈ మొబైల్ తెచ్చి మీకు ఇచ్చాను సార్, పూర్తిగా మొబైల్ అంతా డ్రై అయిపోయింది, డెడ్ అయిపోయింది, సో దీన్ని నాకు బాగు చేసి ఇవ్వండి అంటే మీరు ఇస్తారు. బట్ లోపల ఉన్న డేటా కూడా మీరు ఇస్తారు? డేటా కూడా సేఫ్గానే ఉంటుంది. సేఫ్ ఉంటుంది పక్కా? డెడ్ అయిన ఫోన్ అయితే సేఫ్గా ఉంటుంది. మేము రిపేర్ చేసిస్తాం. రిపేర్ అవ్వకపోతే అంటే కొంతవరకు పాజిబిలిటీ ఉంటుంది. ఇంకా పాజిబిలిటీ దాటిపోయింది అనుకోండి, మేము కూడా చేసేది ఏం లేదు, అవ్వట్లేదు చెప్పి రిటర్న్ చేసేస్తాం. నీళ్ళలో పడినా పగిలిపోయినా కూడా అవకాశం ఉంది? అవకాశం అయితే ఉంటుంది, చేసుకో. చాలా చాలా విలువైన వర్డ్స్ని అయితే చెప్పారు యాక్చువల్గా శంకర్ గారు. అంటే ఇప్పుడు మొబైల్స్ అన్నీ కూడా బయట మార్కెట్లో అమ్మేస్తూ ఉన్నారు, తక్కువ రేట్లు ఎక్కువ రేట్లు. సరే అది పక్కన పెట్టేద్దాం, ఆ విషయం పక్కన పెట్టేద్దాం. ఈ మొబైల్ కనుక ఎందుకని ఎంత రేట్లు పెరిగిపోయి మొబైల్స్ తీసుకువెళ్ళి మళ్ళీ దాన్ని రీయూజ్ చేస్తున్నారని రకరకాలుగా వినబడుతున్నాయి కదండి. అంటే ఏం ఉపయోగపడతాయి మొబైల్లో రీయూజ్ చేయడానికి ఉపయోగపడే అంశాలు కానీ లేకపోతే ఆ మెటల్స్ కానీ ఏముంటాయి? మెయిన్గా ఐసీలు ప్రతి ఒక్కటి కూడా యూస్ అవుతుందండి. వాటిని అన్నింటినీ కూడా చక్కగా రిమూవ్ చేసేసి వాటిని మళ్ళీ రీయూసేజ్కి యూసేజ్ అది చేయొచ్చు. రెండోది ఏంటంటే మెయిన్ మదర్ బోర్డ్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, గోల్డ్ అనేది మిక్స్ అవుతూ ఉంటుంది. కంపల్సరీ ఆ గోల్డ్ కోసం కూడా ఆ స్క్రాప్ని అనేది చాలామంది కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అదేంటంటే హై కాస్ట్లోకి వెళ్ళటం గోల్డ్ రేట్ కానీ వీటి వల్ల అది మళ్ళీ అందరూ కూడా దాన్ని రీయూసేజ్ చేయడానికి ఎక్కడికక్కడ డెడ్ బోర్డ్స్ కానీ లేకపోతే మదర్ బోర్డ్స్ పాడైపోయిన బోర్డ్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. మీరు మీ టెక్నీషియన్ చెప్పిన దాంట్లో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఏదైతే మీకు ఇంటర్నల్ జీబీ ఉంది చూసారా, ఆ ఇంటర్నల్ జీబీ కాస్ట్ అనేది బాగా పెరిగిపోవడం, ఏ డేటా సెంటర్లు అందరికీ కూడా ఇంటర్నల్ జీబీ సమస్య రావడం, డిమాండ్ ఎక్కువ పెరిగిపోవడం, వీటి వల్ల చెప్తున్నారు కదా. సో వాటిని రీయూజ్ చేయడం అనేది సాధ్యం అవుతుందా? అది చిన్న చిన్న టెక్నీషియన్స్ వల్ల అయితే కాదండి. అదొక మొత్తం ఒక ప్రాసెస్ మొత్తం అంతా ఒక దగ్గరికి వెళ్తుంది. అక్కడి నుంచి కూడా మళ్ళీ మొత్తం రీస్టార్ట్ చేసి మళ్ళీ ఒక కొత్త ఐసీల్ లాగా డేటా సెంటర్స్ కానీ ఈవెన్ మేమైనా సరే చిన్న చిన్న ఐసీలు రీప్లేస్ చేసుకోవాలన్నా సరే డ్యామేజ్ అయిపోయి ఉంటాయి, కొన్ని పగిలిపోయి డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. అలాంటి వాటికి కూడా యూజ్ చేయటం జరుగుతూ ఉంటాయి పాత మొబైల్స్. అంటే మీరు చెప్తున్నట్టు మెటల్ ఉపయోగపడుతుంది అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ ఉపయోగపడుతుంది అండ్ ఐసీస్ కూడా ఉపయోగపడతాయి. డెడ్ ఫోన్స్ ఏదైనా సరే డెడ్ ఫోన్స్ ప్రతిదీ కూడా దాంట్లో ఉన్న ఐసీలు కాడి నుంచి మొత్తం A to Z అన్నీ కూడా ఉపయోగపడతాయి. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వీళ్ళంతా కూడా సీనియర్ టెక్నీషియన్స్ కాబట్టి వీళ్ళు చెప్పిన అంశాలు జాగ్రత్తగా చూసుకుంటే అసలు ఆ లోపం ఎక్కడుంది అనేది మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, వీళ్ళు చెప్తున్న ప్రకారం మీ డెడ్ అయిపోయిన మొబైల్లో ఏముంటుందో అర్థమవుతుంది కదా. ఇప్పుడు అసలు స్కామ్ ఎలా జరుగుతుందో వివరిస్తాను. మొబైల్ టెక్నీషియన్స్ చెప్పింది విన్నారు కదా, దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆఫర్లకు కక్కుర్తిపడి అంటే మీ పాత మొబైల్స్ తీసుకురండి, వాచ్లు తీసుకువెళ్ళండి, పాత మొబైల్ తీసుకురండి, స్పీకర్లు తీసుకురండి, పాత మొబైల్ తీసుకురండి, ఇయర్ బడ్స్ తీసుకువెళ్ళండి, ఇటువంటి ఆఫర్లు కనుక మీరు కనుక ప్రలోభాలకు గురైతే మీరు ఎంత నష్టపోతారో ఇప్పుడు నేను చెప్తాను. మొత్తం 3 రకాలుగా మీరు నష్టపోతారు. అందులో ఒకటి ఆర్థికంగా నష్టపోతారు. అది ఎలా అనేది చూపిస్తాను. సో ఇప్పుడు నా దగ్గర ఉన్నది మదర్ బోర్డు. ఇది మినిమం 30,000 విలువ చేసే ఒక మొబైల్లోని మదర్ బోర్డు. ఈ మదర్ బోర్డు మీరు పాత మొబైల్ ఉంటుంది కదా, ఆ పాత మొబైల్లో మదర్ బోర్డు బయట ఎంతకు అమ్ముతారు తెలుసా? ఒకవేళ బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాలి అంటే
అరౌండ్ ఒక 10 నుంచి 12,000 రూపాయల వాల్యూ ఉంటుంది. అంటే మీరు 12,000 రూపాయలు కోల్పోతారు. రెండోది వచ్చి స్క్రీన్, మొబైల్ స్క్రీన్ కూడా బ్లాక్ మార్కెట్లోనే అమ్ముతారు. మీ మొబైల్ డెడ్ అయిపోయినా కూడా స్క్రీన్ పనిచేస్తుంది కాబట్టి దాన్ని కూడా ఎంత కాదని కూడా ఒక 5,000కి. సో కెమెరాలు కానీ లేకపోతే మీకు లోపల ఉన్న ఇతరవి ఏవైనా కూడా ఈ ఛార్జింగ్ సంబంధించిన పాయింట్లు కానీ ఇలా 1 కాదు 2 కాదు మీ మొబైల్కి సంబంధించిన అన్నీ కూడా బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల అరౌండ్ 30,000 రూపాయలు చేసే మీ మొబైల్ అరౌండ్ 15,000 to 18,000 మీరు నష్టపోతారు. కానీ వాళ్ళు మీ చేతిలో ఎంత పెడతారు తెలుసా? 2 నుంచి 3,000. మీకు బాక్స్ మీద చూపించే రేట్ కాదు, ఒరిజినల్గా ఇయర్ ఫోన్స్ వాళ్ళు అమ్మే బ్లూటూత్ కానీ అవన్నీ కూడా మహా అయితే 2,000, బాగా సూపర్గా ఉంటే 3,000, స్మార్ట్ వాచ్ 2,000కి వచ్చేస్తుంది, స్పీకర్ 3,000కి వచ్చేస్తున్నాయి. మీ మొబైల్ డెడ్ అయిపోయిన మొబైల్ని మీరు వాళ్ళ చేతికి అప్పచెప్తే మీరు నష్టపోయేది దాదాపుగా 15,000. ఇది ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇక మీరు నష్టపోయేది మరొకటి ఏంటి అంటే, ఎంత దారుణమైన మొబైల్ అయినా కూడా నీళ్ళలో పడినా కూడా దీంట్లో ఇంటర్నల్ స్టోరేజ్ అనేది అలానే ఉండిపోతుంది. మీరు ఫోన్ ఎంత డెడ్ అయిపోయినా కూడా మదర్ బోర్డు ఓపెన్ చేశాక ఇందులో ఉండే ఇంటర్నల్ స్టోరేజ్ ఏదైతే మనము 256 అని 128 అని రకరకాల జీబీస్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మీరు పూర్తిగా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ ఇంటర్నల్ స్టోరేజ్ మీరు దాన్ని ఏమీ చేయలేరు. మీ వ్యక్తిగత వివరాలు గోప్యం అంటే మీ ఫొటోస్ అవన్నీ కూడా గోప్యంగా ఉంచుకున్న అన్నీ కూడా అది పబ్లిక్లోకి వెళ్ళిపోతే అవి ఎలా అయినా కూడా మిస్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు మొబైల్ ఇవ్వట్లేదు, మొబైల్తో పాటు మీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా వాళ్ళ చేతిలో అప్పచెప్తున్నారు. సో మీరు ఎన్నాళ్ళ బట్టో దాచుకున్న మీ ఫొటోస్ మీ వీడియోస్ అన్నీ కూడా బయట మార్కెట్కి వెళ్ళిపోతాయి. సో ఇక మూడవది ఏంటి అంటే, ఒకవేళ మీ మొబైల్ దొంగతనం జరిగినా కూడా ఈ విధంగా వాళ్ళకి ఎవరైతే మీకు ఆఫర్లో చెప్తున్నారుగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేవాళ్ళు, వాళ్ళు దాన్ని ముక్కలుగా విడదీసేశాక ఇలా మదర్ బోర్డు దేనికే సపరేట్ చేశాక పోలీసుల వల్ల కూడా కాదు వాళ్ళని పట్టుకోవడం. ఇలా ఆర్థికంగా నష్టపోవడమే కాదు, ఆర్థికంగా నష్టపోయిన తర్వాత ప్రైవసీకి సంబంధించిన ఇష్యూస్ కూడా చాలా వస్తాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అనేకసార్లు హెచ్చరిస్తూనే ఉన్నారు మొబైల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి. సో ప్రస్తుతం మనతో ఉన్నారు సిఐ రామారావు. సోషల్ మీడియాలో చాలా వరకు కూడా ఇటువంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఎక్కువ నిర్వహిస్తుంటారు. సార్ నమస్తే. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మొబైల్స్ అనేవి కూడా సెకండ్స్లో అమ్మేయడం కానీ లేకపోతే మొబైల్ తీసుకురండి గిఫ్ట్ పట్టుకెళ్ళండి కానీ ఇట్లా చెప్పడం వల్ల బేసిక్గా ఆర్థికంగా నష్టపోతారనేది ఒక వెర్షన్ అయితే, దాంట్లో ఉన్న మొత్తము సమాచారం మొత్తం దాన్ని మళ్ళీ రికవరీ చేయొచ్చు, దానివల్ల మిస్యూజ్ అవ్వచ్చు అని చెప్తున్నారు కదా. సో ఏం చెప్తారు అట్లాంటి వాటి మీద? అవును, ఈ మధ్యకాలంలో బాగా ఈ మొబైల్ ఎక్స్చేంజ్ ఆఫర్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న మొబైల్స్ కానీ పాత మొబైల్స్ కానీ తీసుకెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవటం, కొత్తగా వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లు తీసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మొబైల్ ఫోన్లు అనేవి రీఫాబ్రిష్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి దాంట్లో కొన్ని పార్ట్స్ అనేవి ఉపయోగపడతాయి. కెమెరా కానీ, మదర్ బోర్డ్ కానీ, అలాగే మెమరీ చిప్స్ కానీ, వీటికి సంబంధించిన చాలా మాడ్యూల్స్, దానికి సంబంధించిన చిప్స్ ఉపయోగపడతాయి. దానివల్ల ఇంకా ఏదైతే వీళ్ళు కొనేది చాలా తక్కువ రేటుకి కొంటారో దాన్ని ఎక్కువ క్యాష్ చేసుకుంటూ ఉంటారు. ఆ విషయాలన్నీ పక్కన పెడితే వ్యక్తిగత ప్రైవసీకి సంబంధించిన విషయాలు, ఆర్థికపరమైన నష్టాలు ఉండే అవకాశం దీంట్లో ఉంది. ఒక ఫోను పాడైపోయినప్పటికీ, తడిసిపోయి పాడైపోయినప్పటికీ, లేదా పాతబడి పని చేయకుండా పాడైపోయినప్పటికీ దాంట్లో ఉన్న మెమరీ అలా నిక్షిప్తమై ఉంటుంది. దాంట్లో మీ వ్యక్తిగతమైన ఫొటోస్ ఉండొచ్చు, అలాగే బ్యాంక్కి సంబంధించిన యూపీఐ అప్లికేషన్స్ ఉండొచ్చు, బ్యాంక్ అప్లికేషన్స్ ఉండొచ్చు, ఆధారు, పాన్ కార్డు ఇటువంటికి సంబంధించిన పీడిఎఫ్ కాపీలు ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఎవరైనా సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో పడితే అది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అనాథరైజర్గా ఎవరో లోకల్ షాప్ వాళ్ళు ఎవరో అడుగుతున్నారని చెప్పి సరైన అక్నాలజ్మెంట్ లేకుండా వాళ్ళకి ప్రజలు ఇవ్వకూడదు. అలాగే ఎప్పుడైనా ఇచ్చేది ఏమైనా ఉంటే కంపెనీకి సంబంధించిన ఎవరైనా ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఇస్తే కంపెనీ వాళ్ళ ద్వారా చేయాలి తప్పించి, ఎట్టి పరిస్థితుల్లో కూడా సరైన అక్నాలజ్మెంట్ లేకుండా, ఆథరైజేషన్ లేకుండా ఎవరికైనా మొబైల్ ఇస్తే దాన్ని మిస్యూజ్ అయితే చాలా నష్టపోయే అవకాశం ఉంది. యాక్చువల్గా మరొక క్వశ్చన్ అడగాలి సార్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు మొబైల్ పోయిందని బాధతో కంప్లైంట్ ఇస్తే మీరు దాన్ని పట్టుకోవడం కోసం మీరు పడే ఈ ప్రయత్నాలు చాలా ఉంటాయి. సో ట్రేస్ చేయడం దగ్గర నుంచి మొత్తం అన్ని. బట్ ఇది దొంగల చేతిలోకి ఈ ఆఫర్ల విషయాలు ఇవన్నీ బయటికి తెలిసాక ఇది కూడా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే మీరు పోలీసులు ఎట్లాగా పట్టుకుంటారని తెలిసి వాళ్ళు కూడా దాన్ని మొత్తము స్క్రాప్ కింద ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చేసారనుకోండి, వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో ఈ విధంగా కూడా తప్పించుకునే అవకాశం ఉండే అవకాశం ఉంది కదా సార్. అవును, ఇది కూడా జరుగుతుంది. చాలామంది మొబైల్ షాపు ఇలాంటి ఆఫర్స్ ఇస్తున్న వాళ్ళని హెచ్చరించడం కూడా జరిగింది.
ఇది ఇలా ఈ విధంగా ఎక్స్చేంజ్ ఆఫర్లు ఇస్తున్నారనే ఉద్దేశంతో ఈ దొంగలు కూడా ఈ మొబైల్ పట్టుకెళ్ళి ఎక్స్చేంజ్ ఆఫర్లో ఇచ్చేయడం జరుగుతుంది. ఇచ్చినప్పుడు ఇంకా మొబైల్ రికవరీ చేయడం అనేది దాదాపు అసాధ్యంగా మారుతుంది. కాబట్టి మేము మొబైల్ షాప్ వాళ్ళని హెచ్చరించాం ఆల్రెడీ. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సరైన అక్నాలజ్మెంట్ లేకుండా తెలియని వ్యక్తి దగ్గర నుంచి మొబైల్ ఎక్స్చేంజ్ ఆఫర్లో తీసుకోవడం కానీ చేయకూడదు. అలాగే ప్రజలు కూడా ఎక్స్చేంజ్లో ఇస్తున్నారంటే మీరు మొబైల్ ఫోను ఖచ్చితంగా అతని దగ్గర నుంచి మేము పలానా IMEI నెంబర్కి సంబంధించిన మొబైల్ని పలానా వ్యక్తికి ఆఫర్లో ఎక్స్చేంజ్ ఆఫర్లో ఇస్తున్నామని చెప్పి అతని దగ్గర మీరు అక్నాలజ్మెంట్ తీసుకుంటేనే మీకు సరైన రక్షణ ఉంటుంది. లేదంటే ఆ మొబైల్ మీరు ఇచ్చిన మొబైల్ ఏదైనా మిస్యూజ్ అయినా కానీ వేరే విధంగా వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళినా కానీ ఆ తర్వాత వచ్చే ఇబ్బందులకు మీరు బాధ్యులవుతారని చెప్పి ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలకి చెప్తున్నారు సార్, ఓకే, ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుందాం. రెండోది వచ్చి షాప్స్ వాళ్ళు పెడుతున్న ఆఫర్లు కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసే వాళ్ళని పిలిచి వాళ్ళకి ఎంతోమంది పేమెంట్ ఇచ్చి హ్యూజ్గా దీన్ని ప్రచారం చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు కూడా ఏం చెప్తారు? అదే మా పరిధిలో ఉన్న షాపుల వారిని అయితే మేము హెచ్చరించడం జరిగింది. నోటీసులు కూడా ఇష్యూ చేస్తున్నాము. ఈ విధంగా సరైన అక్నాలజ్మెంట్ లేకుండా మీరు ఆథరైజేషన్ లేకుండా ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పి హెచ్చరించడం జరిగింది. ఇది చాలా ప్రైవసీకి సంబంధించిన అలాగే ఆర్థికపరమైన నష్టానికి సంబంధించిన పరిస్థితులకి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వాటిలో మేము చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నాం. వాళ్ళకైతే ఇబ్బందే సార్ మొబైల్ తీసుకుంటే కనుక. సో చాలా క్లారిటీ చెప్తున్నారు సిఐ గారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర మొబైల్ ఉంటే కనుక 3-4 వేలతో రిపేర్ అయిపోతే చక్కగా రిపేర్ చేయించుకుని వాడుకోండి. మీరు కనుక చిన్న ఆఫర్లకు కనుక టెంప్ట్ అయ్యి మీరు కనుక మొబైల్ ఇస్తే ఆర్థికంగా మొదలు చెప్పుకున్నాం కదా 12,000 నుంచి 15,000 నష్టపోవడమే కాదు, దాని తర్వాత ఈ ఏదైతే లోపల మీకు సీక్రెట్గా ఉండే అంటే మీకు ఏదైతే ఇంటర్నల్ జీబీలో స్టోర్ అయి ఉన్నా మీకు సంబంధించిన ప్రైవసీ అంతా బయటికి వెళ్ళిపోవడమే కాదు, దొంగలు పట్టుకోవడం కూడా కష్టమైపోతుంది. ఇంత పెద్ద ఇబ్బందులు మీరు కొని తెచ్చుకోవడం అవసరం ఒకసారి ఆలోచించుకోండి. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ మాటలు నమ్మి కనుక మీరు ఈ విధంగా కనుక ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీ మొబైల్ దొరకడం సంగతి పక్కన పెడితే మీ మొబైల్కి సంబంధించి అది భద్రత అంతా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సుమన్ టీవీ తరఫున ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.